సినీ నటిగా దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలిచిన ఆమె అప్పటికే మహిళా హక్కుల కోసం మాట్లాడే ధైర్యవంతురాలిగా గుర్తింపు పొందారు. ఇదే అంశం ఆమెను రాజకీయాల్లోకి మళ్లింది. 2010లో ఖుష్బూ తమిళనాడు రాజకీయాల్లో అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు. చెన్నైలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధినేత దివంగత డాక్టర్ కరుణాకర్ నిధి గారి సమక్షంలో ఆమె అధికారికంగా పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె భర్త దర్శకుడు సుందర్ సి కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. డీఎంకే పార్టీలోకి వచ్చిన వెంటనే ఆమెను ప్రచార విభాగంలో కీలక సభ్యురాలిగా నియమించారు. అనంతరం జరిగిన ఎన్నో ఎన్నికల ప్రచారాల్లో ఆమె మహిళల సమస్యలు, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రచారం చేశారు. ఆమె ప్రసంగాల్లో స్పష్టత, బలమైన ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల జనాల్లో ఆమెకు మంచి ఆదరణ వచ్చింది. కానీ 2014 నాటికి ఖుష్బూ గారు డీఎంకేపై అసంతృప్తిని వ్యక్తం చేయగా పార్టీ నిర్ణయాల్లో తమకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 2014లో ఖుష్బూ గారు డీఎంకేకు రాజీనామా చేసి